నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జనవరి 19, 2026 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక పొత్తుల కోసం హస్తం ఆపసోపాలు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పరిస్థితి 4 స్తంభాలాటగా మారుతోంది. సొంతంగా పోటీ చేసే అవకాశం ఎలాగూ లేదు. కనీసం భాగస్వాములు దొరకడం కూడా రాను రాను కష్టమైపోతోంది. ఈ ఏడాది వేసవిలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీలతో పొత్తుకు ప్రయత్నించిన సీట్ల పంపకం గురించిన ప్రస్తావన వచ్చినా కాంగ్రెస్ తన వెనుకటి విజయాలను, సాఫల్యాలను గుర్తు చేస్తుంది. ఇతర పార్టీలకు మాత్రం ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సాధించిన పరాజయాలు, వైఫల్యాలు గుర్తుకు వస్తున్నాయి. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వస్తోన్న పాలక డీఎంకేకి అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు ఇటీవలి బీహార్ శాసనసభ ఎన్నికలు కూడా గుర్తుకు వచ్చి బెంబేలు పడుతోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి పొత్తు, సీట్ల పంపకం చర్చలు ఇటీవల మొదలయ్యాయి. సాధారణంగా కాంగ్రెస్ గొంతెమ్మ కోరికలతో చర్చలు మొదలు పెడుతుంది. 5 ఏళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 25 సీట్లు తీసుకుని 18 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో తమకు 40 సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతోంది. 32 సీట్లకు మించి ఇచ్చే ఉద్దేశంలో డీఎంకే లేదు. డీఎంకే మొదటి నుంచి తమకు అన్యాయం చేస్తోందని, వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ వస్తోందని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. 2011లో 63 స్థానాలు, 2016లో 41 స్థానాలు, 2021లో 25 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. తమ బదిలీతో గెలుస్తూ వస్తోన్న కాంగ్రెస్ కు సీట్ల కేటాయింపును పెంచాల్సిన అవసరం లేదని డీఎంకే అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల మీద ప్రత్యర్థులు గెలవటం వల్ల తాము బలహీనపడుతున్నామని కూడా పాలకపక్షం భావిస్తోంది. ఇటీవలి బీహార్ శాసనసభ ఎన్నికల్లో 61 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించటాన్ని డీఎంకే విస్మరించలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సీట్లను పెంచి ఏమాత్రం ఉపయోగం లేదని, దీనివల్ల అనామక పార్టీలు కూడా కొద్దో గొప్ప సీట్లు సాధించుకోవటానికి అవకాశం కలుగుతోందని డీఎంకే అభిప్రాయపడుతోంది. బీహార్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం మీద డీఎంకేకు పూర్తిగా నమ్మకం సడలిపోయింది. డీఎంకే తమను చిన్నచూపు చూస్తోందనే విషయం కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. డీఎంకే తాము కోరినన్ని సీట్లను కేటాయించని పక్షంలో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోనే తమిళ వెట్రి కళగం పార్టీతో పొత్తు పెట్టుకోవటం మంచిదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ ఆలోచన ఢిల్లీలోని పార్టీ అధిష్టానం నుంచే వచ్చింది. గత సెప్టెంబర్లో కరూర్లో విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తర్వాత విజయ్ కి రాహుల్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెరిగాయి. తమ మిత్రపక్షం డీఎంకేను గద్దె దించటమే విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, రాత్రింబవళ్లు ఆయన డీఎంకే మీద దుమ్మెత్తిపోస్తూనే ఉంటారని తెలిసి కూడా రాహుల్ గాంధీ మంతనాలు జరిపారు. విజయ్ పేరు చెప్పినంత మాత్రాన టీవీకే అభ్యర్థులంతా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు. కరూర్ దుర్ఘటన తర్వాత ఆ పార్టీ విజయ అవకాశాలపై కొద్దిగా అపనమ్మకం పెరిగింది. పైగా ఆ పార్టీలో ఎన్నికల ప్రచారంలో ఆరితేరిన వారెవరూ లేరు. రాజకీయ దురంధరులు కూడా లేరు. ఒకప్పుడు అన్నాడీఎంకేలో ఒక వెలుగు వెలగడంతో పాటు అనేక ఎన్నికల్లో గెలిచిన కేఎస్ సెంగొట్టియన్ విజయ్ పార్టీలో చేరిన మాట నిజమే, కానీ ఆ పార్టీ గెలవాలంటే ఇంకా 233 మంది సెంగొట్టియన్ల అవసరం ఉంది. విజయ్ తో రాహుల్ గాంధీ సంప్రదింపులు జరుపుతున్నారంటూ టీవీకే నాయకులు బాగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల డీఎంకే, కాంగ్రెస్ పార్టీల అనుబంధాన్ని దెబ్బతీయొచ్చని టీవీకే నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుండా డీఎంకే గెలిచే అవకాశం లేదని టీవీకే భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో తమతో చేతులు కలపడానికి ఇతర పార్టీలు తహతహలాడుతున్నాయని డీఎంకేకు తెలియజెప్పడానికి ఇది పనికొస్తుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని డీఎంకేతో బేరమాడి ఎక్కువ సీట్లు సంపాదించుకోవచ్చని రాష్ట్ర నాయకత్వమే కాకుండా కేంద్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ కారణం వల్లే కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల కోసం పట్టుబడుతోంది. అంతగా అయితే ఈ సంఖ్యను 38కి తగ్గించొచ్చని కూడా ఆ పార్టీ ఆలోచిస్తోంది. విజయ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన చేయటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బహిరంగ సభలకు జన సమీకరణ జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ సంస్కృతి తమిళనాడులో మరీ ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా చెల్లించకుండా భారీ జన సంఖ్యతో బహిరంగ సభలు నిర్వహిస్తున్న ఘనత విజయ్కే దక్కుతుంది. ఆయన సభలకు హాజరవుతున్న జన సందోహాన్ని చూసిన వారికి వీరంతా విజయ్ పార్టీకి ఓట్లు వేస్తే ఈ ఇళయ దళపతి ముఖ్యమంత్రి కావటం ఖాయమనే అభిప్రాయం కలుగుతుంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రవీణ్ చక్రవర్తి ఇటీవల విజయ్ ని కలిసి ఆయనను భావి భారత రాజకీయ నాయకుడిగా పొగడ్తలతో ముంచెత్తారు. డీఎంకేను ఏదో విధంగా 40 సీట్లకు ఒప్పించడానికి
సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నానా అవస్థలు పడుతోంది. ఒక పక్క డీఎంకేతో మంతనాలతో పాటు మరోపక్క విజయ్ పార్టీతో కూడా మంత్రాంగం జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను డీఎంకే నిశితంగా గమనిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ నాయకులకు అనుమానాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి సీట్ల సంఖ్యను పెంచాలనటమే కాదు, అధికారంలో పెద్ద వాటా కోసం కూడా పట్టుబడుతోంది. కాంగ్రెస్ పార్టీతో అనేక సంవత్సరాలుగా పొత్తు కొనసాగిస్తున్న డీఎంకే ఏనాడు ఆ పార్టీతో అధికారాన్ని పంచుకోలేదు. 2004-2014 సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్న యూపీఏ కేంద్రంలో అనేక కీలక పదవులను డీఎంకేకు కేటాయించేది. రాష్ట్రంలో మాత్రం డీఎంకే అధికారానికి కాంగ్రెస్ పార్టీని వీలైనంత దూరంగానే ఉంచింది. ఈసారి మాత్రం వీటన్నింటినీ సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఈ కారణంగానే విజయ్ ని ప్రత్యామ్నాయంగా చూపిస్తోంది. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము ఎక్కువ స్థానాలకు పోటీ చేయొచ్చని, ఆ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా చేరొచ్చని కాంగ్రెస్ పార్టీలో కొందరు విజయ్ అనుకూలవాదులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరో ఆలోచన కూడా చోటు చేసుకుంటోంది. విజయ్ కి ఓ నటుడిగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో పేరు ప్రఖ్యాతలున్నందువల్ల కేరళలో జరిగే ఎన్నికల్లో కూడా తాము విజయ్ వల్ల ప్రయోజనం పొందొచ్చని కొందరు నాయకులు భావిస్తున్నారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ మీద విజయం సాధించడానికి కూడా విజయ్ ఉపయోగపడతారని కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు. 2 పర్యాయాలుగా అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం ఈసారి విజయం సాధించే అవకాశం లేదని కూడా వారు అంచనా వేస్తున్నారు. డీఎంకేతో కొనసాగాలా లేక విజయ్ పార్టీతో కొనసాగాలా అన్న విషయంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలే తప్ప ఏకాభిప్రాయం ఉండటం లేదు. 1996లో పివి నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అన్నా డీఎంకే అధినేత జయలలితతో పొత్తు కుదుర్చుకుంది. పి చిదంబరం, జీకే మూపనార్లకు ఇది నచ్చక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ తమిళ మానిల కాంగ్రెస్ తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుని విజయాలు సాధించింది. ఇప్పుడు కూడా 4 కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీఎంకేతో పొత్తు కొనసాగించాలని, విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. తమిళనాడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను, కోరికలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కేవలం డీఎంకేతో మాత్రమే తాము సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతున్నట్టు చెప్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి డిఎంకే నాయకుడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ కు మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహ సంబంధాల దృష్ట్యా ఈ 2 పార్టీల మధ్య పొత్తు కొనసాగే అవకాశం కూడా ఉంది. విజయ్తో పొత్తు కోరుకుంటున్న యువ కార్యకర్తలు ఈసారి డిఎంకే అభ్యర్థులకు ఓటు వేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నా డిఎంకే పొత్తును కొనసాగిస్తూ తమ రాజకీయ ప్రచార వ్యూహాలతో పురోగమిస్తున్న బీజేపీ ఈ కాంగ్రెస్, డిఎంకే, టీవీకే పరిణామాలను ఆసక్తితో గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో డిఎంకే పొత్తు కొనసాగని పక్షంలో అల్పసంఖ్యాక వర్గాలతో సహా అనేక వర్గాలు డిఎంకేకు మద్దతిచ్చే అవకాశం లేదు. పైగా డిఎంకే, టీవీకే కూటముల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది ఎన్డీఏకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఎన్నికలలోపు తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కటమే కాకుండా అనేక విధాలుగా రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జనవరి 19, 2026 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక పొత్తుల కోసం హస్తం ఆపసోపాలు. నమస్కారం.